యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మనం ప్లాస్టిక్ సర్జన్ దీప్తి దేవరకొండ గారితో ఉన్నాము. సో ఫిల్లర్స్ అనేవి ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ కానీ ఇవన్నీ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. అట్ ద యంగ్ ఏజ్లో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఫిల్లింగ్ చేయించుకోవడానికి, ఈ సర్జరీస్కి. అసలు ఏంటి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఫిల్లర్స్ అనేవి అసలు ఫేస్కి చేస్తారా, ఏ ఏ పార్ట్స్కి చేస్తారు? ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. Hello, how are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good, yeah. సో ఫిల్లర్స్ అంటే నార్మల్గా మా అందరికీ తెలిసింది ఏంటంటే లిప్ ఫిల్లర్స్. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో వచ్చిందనమాట, కొంచెం పాపులర్ ఉన్న సెలబ్రిటీ చెప్పడం వల్ల లిప్ ఫిల్లర్స్ అనేవి చేస్తారు అని చెప్పి. సో ఆ ఫిల్లర్స్ వల్ల ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావా? ఎందుకు ఫిల్లర్స్ వరకు వెళ్ళాలి మనం? ఫిల్లర్ ఏం లేదండి, ఇప్పుడు మనము ఏజ్ అయ్యే కొద్దీ ఇప్పుడు మన ఫేస్కి ఒక షేప్ ఉంది, 20sలో 25sలో ఒక షేప్ ఉంది అనుకోండి. మీరు ఎవరైనా మీ పేరెంట్స్నో మదర్నో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 25 ఇయర్స్కి 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి 40 ఇయర్స్కి అలా సీరియల్గా ఇమేజెస్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది ఫేస్లో వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది మనం ఏజ్ అయ్యే కొద్దీ. మనం వెయిట్ పెరిగామా లేదా ఈ సెకండరీ, కానీ వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది. ఫేషియల్ ఫ్యాట్ ప్యాడ్స్ అంటాం, అవి కరుగుతూ ఉంటాయి అన్నమాట ఏజ్ అయ్యే కొద్దీ. అదే ఇస్ ద మెయిన్ సైన్ ఆఫ్ ఏజింగ్. ఓకే. సో అవి కరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బుగ్గలు ఏవైతే ఆ వాల్యూమ్ ఫుల్ ఉన్నప్పుడు పైకి లేచి ఉంటాయో అవి కిందకి జారుకుంటూ వస్తాయి. ఈ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఐ నుంచి చీక్, ఈ ప్రామినెన్స్ మనకి మామూలుగా ఇది 20 ఇయర్స్ అప్పుడు హైయెస్ట్ ఉంటుంది, 25 వరకు బాగానే ఉంటుంది. ఇక 25 నుంచి డిస్టెన్స్ పెరుగుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఇలా కింద 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 జారుతుంది చీక్. సో దట్ ఈస్ వేర్ యూ సే 25 ఇయర్స్ ఆవిడ ఈవిడ 40ఆ 45ఆ అలా మాకు తెలుస్తుంది అనమాట. నార్మల్ పీపుల్కి తెలియదు పోవచ్చు, బట్ మాకు తెలుస్తుంది. సో ఈ ఫిల్లర్ ఏ పని ఏంటంటే ఈ ఫ్యాట్ ప్యాడ్స్ ఏవైతే కరిగిపోయాయో వాటి ప్లేస్ లో వెళ్ళి ఇది కూర్చోబెడతారు. సెట్ చేయడం అదే వాల్యూమ్ ఏదైతే డిప్లీట్ అయిపోయిన వాల్యూమ్ ఉందో దాన్ని రిప్లెనిష్ చేస్తాం మళ్ళీ. ఫిల్లర్ అనేది ఏదో ఆడ్ సబ్స్టెన్స్ అనుకోవద్దు. హైల్యూరోనిక్ యాసిడ్ అని మన స్కిన్ లో ఉండేదే ఎక్స్ట్రాక్ట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఒక జెల్లీ లాగే సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. అది యాజ్ సచ్ స్కిన్ కి బ్యాడ్ ఆర్ లోపల ఏదో అయిపోతుందో ఏదో చేసేస్తుంది అని నేను అనను. అయితే మంచి కంపెనీస్ నుంచి మంచి బ్రాండ్స్ నుంచి తయారు చేసిన ఫిల్లర్ ని ప్రాపర్ గా వాడాలి. ఇప్పుడు కొరియన్, చైనీస్ ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. అసలు ఏది కరెక్ట్ ఏది అంటే ఫిల్లర్ యాక్చువల్ ఐడియల్ గుణం ఏంటంటే అది లోపలికి పెట్టేశాక 7 to 8 months లోపల అది వెళ్ళిపోవాలి లోపటి నుంచి. అండ్ లోపలికి పెట్టాక మన బాడీతో అది రియాక్ట్ కాకూడదు. మన బాడీతో రియాక్ట్ అయిందంటే బాడీ దాన్ని బయటకు తోసేయడానికి చూస్తుంది. వెళ్ళిపోవాలి అంటే మీన్స్ ఏంటి? కలిసిపోవాలా? మెల్లగా డిటీరియోరేట్ అయిపోవాలి, స్కిన్ లో బర్న్ అట్లా ఇలా ఇదైపోవాలి, డిజాల్వ్ అయిపోవాలన్నమాట. అలా ఈ రెండు క్వాలిటీస్ అది మీట్ అయితేనే అది మంచి ఫిల్లర్ అన్నట్టు. ఒకవేళ ఇది మీట్ కాలేదనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ఫిల్లర్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పెట్టిన చోట ఉండాలి ఫిల్లర్. ఒక చోట పెట్టి అది కరిగిపోయి మెత్తబడిపోయి ఇంకో చోటికి జారిపోయిందంటే ఫేస్ షేప్ డిఫార్మ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిల్లర్స్ అన్నమాట. ఇప్పుడు లైఫ్ టైమ్ అది అదే చెప్తున్నాను కదా, 8-9 months లోపల కరిగిపోతుంది. కరిగిపోవాలి, ఎక్కువ రోజులు ఉండటం కూడా అంత నాట్ ఎ డిజైర్డ్ క్వాలిటీ. సో ఇప్పుడు చీపర్ ఫిల్లర్స్ నేను చూసింది ఏంటంటే, వినింది ఏంటంటే కొంతమంది అదేంటండి మాకు మా పార్లర్లో 5,000కి చేసేస్తా అన్నారు ఫిల్లర్, 10,000కి చేసేస్తా అన్నారు. మామూలుగా అసలు ఒక ఐడియల్ గా ఒక మంచి కంపెనీస్ లో టాప్ కంపెనీస్ లో 1 ml ఆఫ్ ఫిల్లర్ అరౌండ్ 20,000 నుంచి 30,000 ఉంటుంది. అలాంటిది వీళ్ళకి 5-6 వేలకి ఎలా జరుగుతుంది? అది ఏ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. సో ఇవి గనక ఫేక్ ప్రోడక్ట్స్ వాడితే, ఫేక్ చాలా ఉన్నాయి వీటిల్లో కూడా, ఆడ్ కంపెనీస్ నుంచి నాన్ రికగ్నైజ్డ్ కంపెనీస్ నుంచి వాడితే కనుక ఆ ఫిల్లర్ పెట్టిన చోటు నుంచి జరగడం కానీ, బాడీతో రియాక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం కానీ, ఆర్ అవి
పూర్తిగా కరిగిపోకుండా అక్కడ ఉండిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా మిగిలిపోయింది అనుకోండి, అది మళ్ళీ మళ్ళీ ఫిల్లర్ పెడుతూ ఉంటే అలా మిగిలిపోతూ ఇంకెప్పటికీ ఉండిపోతుంది అనమాట. అది నాట్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఫిల్లర్తో. అందుకే ఫిల్లర్ ఎక్కడ పెట్టాలి, ఎలాంటి ఫిల్లర్ పెట్టాలి, ఇవన్నీ మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీరు ఆర్ మీ ప్రైస్ కంపారిజన్స్ తో అలా కంపేర్ చేసుకోకూడదు. ఇది మెయిన్ గా ఫిల్లర్స్. సో ఇవాళ రోజుల్లో ఏమైపోతుందంటే ఫిల్లర్ ట్రెండ్ అని ఒక ట్రెండ్ తోటి ఆ ప్రైస్ కేటగిరీ మీట్ కాలేక యంగ్స్టర్స్ ఏ ప్రైస్ లో పడితే ఆ ప్రైస్ లో ఎవరైనా ఇంజెక్టర్ అవ్వచ్చు, అది డాక్టర్ అని కూడా చూసుకోవట్లేదు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, చేంజ్ చేసుకుంటున్నారు. దాని మూలన కాంప్లికేషన్స్ అయిపోయి అందరికి ఇలా లిప్స్ ఓవర్ గా ఎన్లార్జ్ అవ్వడము, ఆర్ నేను చెప్పాను కదా ఒక చోట పెడితే ఇంకో చోటకి కదలటము. సో ఒక చోట పెడితే అది ఇంకో చోటకి మూవ్ అయ్యి ఆడ్ గా ఒక రకమైన లుక్ రావడము, ఇవన్నీ జరిగిపోయి ఆ ఫిల్లరే ప్రాబ్లం అనుకుంటున్నారు. కాదు, ఫిల్లర్ కరెక్ట్ గా చేసి కరెక్ట్ గా వాడుకుంటే కనుక ఇట్ గివ్స్ వెరీ గుడ్ లుక్స్. ఓకే. సో అసలు ఫేస్ కే చేస్తారా ఫిల్లర్స్? ఫేస్ లో ఏ పార్ట్స్ కి చేస్తారు? ఫేస్ లో ఎక్కడైతే మనకి ఆ 25 ఇయర్స్ అప్పుడు ఎక్కడెక్కడైతే మనకి వాల్యూమ్ ఉంటుందో ఆ 20 ఇయర్స్ అప్పుడు 35కి ఏదైతే కరుగుతుందో, స్పెషల్లీ అండర్ ఐ, చీక్స్, ఇది మనకి జారిపోతుంది. చెప్పాను కదా, ఇది జారుతూ ఉంటుంది. చాలా మందికి ఇండియన్ కమ్యూనిటీలో మనకి ఇలా మంచి సూటిగా గడ్డం తక్కువ, కొంచెం వెనక్కి ఉంటుంది అనమాట. మీరు కొంచెం మిడిల్ ఈస్ట్ ఆర్ ఇరానియన్ ఇట్లాంటి కమ్యూనిటీస్ లో చూస్తే సూటి ముక్కు, సూటి గడ్డం ఉంటుంది. అది చాలా ఐడియల్ మెజర్మెంట్స్ అంటాం మనం యాక్చువల్లీ ఈస్థెటిక్ గా. సో ఆ మెజర్మెంట్ అచీవ్ చేయాలంటే కనుక కొంచెం చిన్ ఫిల్లర్ కానీ ఆర్ ఎక్కువ కరెక్షన్స్ అవసరం లేకుండా రైనోప్లాస్టీ అని, నోస్ సర్జరీస్ ఎక్కువ అవసరం లేకుండా చిన్న చిన్న చేంజెస్ కావాలనుకుంటే వాళ్ళకి నోస్ కి ఫిల్లర్స్ పెట్టడము. ఇంకా ఏజ్ అయిపోయింది, ఇంకా 50s లో పడిపోయారు అంటే ఈ ఏరియాస్ కూడా సొట్టపోతాయి. ఫోర్ హెడ్ కూడా ఇలా మనకి ఇలా స్కిన్ అంతా లూజ్ అయిపోయినట్లు, లోపలికి సంకెన్ ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి చోట్ల కూడా పెట్టుకోవచ్చు మన ఫిల్లర్. సో దాని యూజెస్ అనేది మనం కస్టమైజ్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ ఏంటి ఎలాగా అనేది మనం కస్టమైజ్ చేసుకొని పేషెంట్ ని బట్టి యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో అయితే ఇప్పుడు ఫిల్లర్స్ అనేవి మేల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారా? ఓన్లీ ఫీమేల్? ఏజింగ్ మేల్ కి కూడా అవుతుంది కదా. సో ఏజ్ తోటి ఎవరికైతే వాల్యూమ్ లాస్ అవుతుందో అందరూ వాడచ్చు. కానీ మనల్నే బ్లేమ్ చేస్తుంటారు కదా, ఆడవాళ్ళంటే ప్లాస్టిక్ సర్జరీలు, ఆడవాళ్ళంటే ఇప్పుడు అలా లేదండి అసలు. మెన్ ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ అండ్ ఈక్వలీ కాంపిటేటివ్. చాలా మంచి చేంజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ వాళ్ళు కూడా అవేర్ ఉన్నారు ఏ ప్రోడక్ట్ కి వెళ్ళాలి, ఏ ప్రోడక్ట్ కి లేరు. అండ్ ఇదివరకు విమెన్ ని సాటిస్ఫై చేయడమే యాజ్ కాస్మెటిక్ ఎక్స్పర్ట్స్ మాకు కష్టం అనిపించేది. ఇప్పుడు మెన్ కన్విన్స్ చేయడం కూడా ఇబ్బందిగానే ఉంది. అంత వెరీ క్లియర్ నాలెడ్జ్ తో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఏ ఫిల్లర్స్ అయినా కానీ ఇప్పుడు 8 months అంటున్నారు, తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ఇప్పుడు కొంతమంది ఎక్కువ యాక్టివిటీ ఉందనుకోండి, వాళ్ళ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ హై ఉందనుకోండి, వాళ్ళకి త్వరగా డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట. కొంచెం స్లో యాక్టివిటీ స్లగ్గిష్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. అది బాడీని బట్టి కూడా ఉంటుంది. అందరికీ 8-9 months అనను, ప్రోడక్ట్ ని బట్టి బాడీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ ఫిల్లర్స్ అనేది ఏ ఏజ్ తో స్టార్ట్ చేయొచ్చు, ఏ ఏజ్ తో స్టాప్ చేయాల్సి ఉంటుంది, అలా ఏమన్నా ఉందా? యాక్చువల్లీ అయితే మరీ యంగర్ ఏజ్ గ్రూప్ లో అవసరం లేదు. నేను చెప్పినట్టు బై గాడ్స్ గ్రేస్ మనకి ఒక ఏజ్ వరకు గాడ్ ఇచ్చిన వాల్యూమ్, ఫేస్ లో ఆల్రెడీ ఒక వాల్యూమ్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకపోవడమే నేను వెరీ వైజ్ అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి అవ్వాల్సిన పిల్లలు జనరలీ 25 years ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పటికి మన వాల్యూమ్ ఫేస్ లో బాగానే ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు డిస్టర్బ్ చేయొద్దని నేను చెప్తాను. బట్ ఎవరన్నా స్పెసిఫిక్ గా వాళ్ళకి అది పుట్టుకతోనే ఈ వాల్యూమ్ లేదనుకోండి, పుట్టుకతోనే మరీ సన్నటి లిప్స్, కొంతమంది గీత గీసినట్లు ఉంటాయి, అలాంటి వాళ్ళు పిక్చర్స్ లో ఫోటోగ్రాఫ్స్ లో అంత అందంగా కనిపించకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కావాలంటే యంగర్ ఏజ్ గ్రూప్ లో కూడా ఆప్ట్ చేయొచ్చు. అదంతా డిపెండ్స్ అపాన్ కస్టమైజేషన్, పర్సన్ టు పర్సన్, ఫేస్ టు ఫేస్ ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే. సో అన్ని బాగుంటాయి. ఒక నార్మల్ ఫేస్ అయితే కనుక మీరు యూజువలీ 35 వరకు కూడా పుష్ చేయొచ్చు ఫిల్లర్ ని. 35 వరకు కూడా. ఓకే.
అంటే బాగా కాన్షియస్గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా యాక్టింగ్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఇలా ఫ్యాషన్ షోస్ అవన్నీ వాళ్ళకి చాలా ఎక్కువ కంటిన్యూస్ గా కెమెరా ముందు ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ ఫిల్లర్ వాడడం మూలాన మీకు మేకప్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. బికాస్ కొంచెం వాల్యూమ్ ఉన్న లిప్స్ కానీ కొంచెం మంచి వాల్యూమ్ ఉన్న చీక్స్ కానీ ఉందనుకోండి, మీకు ఆ కంటోరింగ్ ప్రోడక్ట్ యూసేజ్ కొంచెం తగ్గించుకోవచ్చు. డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. ఓకే. సో ఇంకేమైనా ఫిల్లర్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దీప్తి మ్యామ్ని అడిగి క్లారిఫై చేసేసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.